ఓకే మామ. ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడ లోపలికెళ్ళాలి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇక్కడ టోల్ ప్లాజా ఉంది కదా, ఇక్కడ ఏ వెహికల్‌కైనా సరే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికెళ్ళిపోవాలి. ఓకే మామ. ఇప్పుడైతే అక్కడ మనం టోల్ ప్లాజా దగ్గర టికెట్ తీసేసుకొని ముందుకు బయలుదేరామనమాట. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మనకు దర్శనం ఎంత టైం పడుతదో తెలీదు. ముందుకెళ్ళి దర్శనం చేసేసుకొని, దేవుడిని చూసేసుకొని, మనం కొన్ని కొన్ని ప్లేసులు విజిట్ చేసేసి తర్వాత కార్యక్రమాలు చేసేసుకుందాం. కొంచెం అసలు చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీనరీగా ఉందంటే, అసలు చాలా అంటే చాలా కనువిందుగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో 2 గోపురాలు కనిపిస్తాయి చూడండి. ఎంట్రన్స్ గోపురాలనమాట. చూడండి వ్యూ ఎంత బావుందసలు. చాలా అందంగా ఉంది. రమణీయంగా సూపర్ అనిపిస్తుంది నాకు మాత్రం చూస్తుంటే. అసలు ఈ బస్ చూసారా? ఎంత మోడల్‌గా ఉంటది తెలుసా? సూపర్ ఉంటది. చూస్తే నవ్వొస్తదనమాట. నిజమే. మొన్న నైట్ అయితే చాలా సేపు నవ్వుకున్నాను ఆ బస్సుని చూసి వీడియోస్‌లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మన బండిని పార్క్ చేసేసుకొని దర్శనానికెళ్ళిపోదాం మామ. ఓకే అండి. చూసుకోవచ్చిప్పుడు. మనం అటు సైడ్ నుంచొచ్చి, అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చామనమాట. ఇది ఏమో ఫ్రీ దర్శనం. చూడండి ఇప్పుడు మనం చూసేదేమో ధర్మశాలలనమాట. అంటే ఇక్కడ భక్తులందరూ ఇక్కడ ప్రెజెంట్ అయితే సేద తీరుతున్నారు. ఇవి ఆహ్, ఏదో మండపాలు సంథింగ్. అక్కడ వాళ్ళని అడిగాంలే గానీ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కొంతమంది. సో, ఇక్కడేంటంటే మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత అద్భుతమైన కట్టడాలంటే ఇవి. నిజంగా వాటి చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపించిందంటే మనసైతే చాలా ఆహ్లాదంగా అనిపించింది. అసలు ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క చరిత్ర ఉందంట అసలు. ఎంత అందంగా వాటిని నిర్మించారంటే నిజంగా చెక్కిన శిల్పాల వల్లే అసలు ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి వాటిని. అసలు ఆ వీడియో తీసుకుంటూ వెళ్తుంటే జనాలందరూ చూస్తుంటే చాలా సిగ్గనిపించిందిలే గానీ అంటే ఇప్పుడే గదా మనం ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. సిగ్గుండకూడదని చెప్పేసి, ఇగ అలానే ధైర్యం జేసేసి ముందుకు వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాననమాట. చూడండసలు ఎంత అద్భుతంగా ఉందంటే, నిజంగా అక్కడ నడుస్తుంటే ఎలాంటి సౌండు మనకి బయట సౌండ్ వినిపించలేదు. తర్వాత ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క హిస్టరీ ఉందని జెప్పారు గదా! మీకు చూడండసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవి శిల్పాలు. ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ సైడ్‌కేమో అమ్మవారి చీరలున్నాయనమాట. ఇక్కడ మీకు సైడ్‌కి కనిపిస్తున్నాయి గదా! అవి అమ్మవారికి పట్టు వస్త్రాలు. అక్కడ మనం సమర్పించుకోవడానికి అమ్మవారి దగ్గర అక్కడ మనం షాప్ పెట్టేసి అక్కడ అమ్ముతున్నారనమాట. సో, మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఓకే మామ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళని కొంతమందిని అడిగాము. వాళ్ళు చెప్పిందేంటంటే, ఈ చిన్న తిరుపతి అనే పేరుగాంచిన ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఒక ప్రసిద్ధ అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇంకోటేంటంటే ఈ పేరెందుకొచ్చిందంటే ద్వారకా అనే ఋషి చేసిన తపస్సు కారణంగా ఇక్కడ స్వామివారు వెలిసారని జెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకొకటేంటంటే మామ ఇక్కడ గుర్తింపు ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అని పిలుస్తారు గదా! ఇక్కడ చేసిన మొక్కులు పెద్ద తిరుపతిలో చేసినంత ఫలాన్ని ఇస్తాయంట. ఓకే మామ చూసారుగా ఇప్పటి వరకు. అయితే ఇటు బ్యాక్ సైడ్‌కొచ్చిన తర్వాత శ్రీ భక్త రామదాస్ గారు విగ్రహం వెండి విగ్రహం అనమాట. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే దానిని ముందు నుంచి చూసే అదృష్టం మాకు లేదేమో అని ఫీల్ అయ్యాం మేము. సైడ్ నుంచి ముందేంటంటే టెంట్లు వేశారనమాట. దానివల్ల మేము ఫ్రంట్ నుంచి చూడడానికి ఆ విజువల్ మాకు కనిపించలేదు. అది కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపించింది మాకు. అసలిప్పుడు చూడండి విగ్రహం వ్యూ ఎలా ఉందో వెండి విగ్రహం కదా! అసలు డైరెక్ట్‌గా చూస్తే ఎండకైతే ఘోరంగా మెరుస్తుందనమాట. చూడండి మామ ఇప్పుడు ఇందాకల మనం తూర్పు గోపురం చూసాం గదా! ఇప్పుడు మనం పడమర గోపురం వైపు వచ్చామనమాట. ఇది మన ఎదురుగా ఉన్నదేమో నిత్య కళ్యాణ మండపం అంట. కళ్యాణం జరుగుతది గదా! కళ్యాణ మండపం అది. ఇది పడమర గోపురం మామ. అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే వ్యూ చాలా అంటే చాలా బావుందసలు. ఓకే మామ చూసుకోవచ్చు. అన్నీ తిరిగేసి బయటకొచ్చేటప్పుడు నాకిక్కడ ఒక బుక్ స్టాల్ కనిపించింది. అసలు ఇక్కడ వివిధ రకాల బుక్స్ ఉన్నాయన్నమాట. నాకు ఎప్పటినుంచో ఒక కోరికుండే. నా దగ్గర బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది. భగవద్గీత తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తున్నా ఎప్పటినుంచో.
నాకిక్కడ కనిపించింది. ఇగో చూడండి భగవద్గీత తీసేసుకున్నాను. వీళ్ళు 300 చెప్తున్నారు మరి భగవద్గీత. వర్తో కాదో మెసేజ్ చేయండి. కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో. చూడండి మామ, నేను భగవద్గీత తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి కులాలు, మతాలు, భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండడమే ఎవ్వరికైనా కావాల్సింది. ఓకేనా? మనకి బైబిల్ అయినా, ఖురాన్ అయినా, తర్వాత భగవద్గీత అయినా చెప్పేదేంటి? మంచిని నేర్చుకుందాం. ఎదుటి వారికి హాని కలిగించొద్దు. హాని కలిగించకుండా మన బ్రతుకుని మనం బ్రతుకుదామని చెప్పేసి నేర్చుకోవాలి. మీకు ఎంట్రన్స్‌లో చూపించాను గదా అండీ! మనం గోశాల ఒకటుందని జెప్పేసి. మనం ఎంట్రన్స్‌లో వస్తున్నప్పుడు అసలెంత అద్భుతంగా కనిపించిందంటే, ఇంత నీట్‌గా, క్లీన్‌గా అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే వాటిని. ఇప్పుడు మనమేంటంటే గోప్రదక్షిణ చేస్తున్నామనమాట. ఇప్పుడు అక్కడ మనకి ఆహారం ఉంటది వీటికి దానా వేయడం. మనకి ఒక 100-150 ఇస్తే వాళ్ళు మనకి ఆహారం ఇస్తారనమాట ఈ గోవులకు పెట్టడానికి. ఆ 100, 150 ఏంటంటే వాళ్ళు ఉంచుకోవడం గాదు. మళ్ళీ దానా తెప్పిస్తారు. దానా తెప్పించి వాటికి ఆహారంగా ఇవ్వడానికి ఉపయోగిస్తారనమాట. ఓకే అండి. వాళ్ళకి 150 ఇచ్చేసాం మనం. 150 ఇచ్చేసి ఆవులకి దానా తీసేసుకున్నామనమాట. అస్సలు నేను నిజంగా ఆశ్చర్యంగా చెప్పేదేంటంటే, నాకు పశువులన్నా, లేకుంటే డాగ్స్ అన్నా చాలా అంటే చాలా భయం అసలు. వాటి దగ్గరకి గూడా వెళ్ళను. ఇవి చూడండి అసలు ఎంత సన్నిహితంగా మన దగ్గరకొచ్చేసి మన చేతిలో ఉన్న మేత తింటున్నాయంటే, నిజంగా చెప్తున్నా ఎంత అద్భుతం అంటే ఇది. నిజంగా ఎవ్వరైనా ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఇలా ప్రేమగా అవి దగ్గరకొచ్చి మన చేతిలో ఉన్న ఫుడ్ తింటుంటే అంటే అసలు చాలా అనుభవం గదా! మంచి జ్ఞాపకాల్లా మిగిలిపోతాయి ఓకే మామ. కిందంతా కంప్లీట్ చేసేసుకున్నాం. మొత్తం చూసేసాం. దర్శనం చేసేసుకొని, మన బండి తీసేసుకొని పైకెళ్తున్నామనమాట. పైన ఇప్పుడు మన గణేశుడున్నాడు. తర్వాత హార్సెస్, రాబిట్స్, ఇంకొక గడియారం సంథింగ్ ఏదో ఉంది. ఇంకా పైన టెంపుల్ ఏదో కడుతున్నారంట. సో, అక్కడికి కూడా వెళ్ళేసి, మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసి, అవన్నీ చూపిస్తాను మీకు. ఇది దీన్ని కార్తీక మాసంలో సంథింగ్ ఏదో జరుగుతుందంట. ఇవి చెట్ల ఆకులున్నాయి గదా! వీటిని మనం ఒలిచి అక్కడ ఇచ్చామనుకోండి, రేపు పొద్దున దేవుడికి జరిగే ఆహ్, ఆ కళ్యాణ మహోత్సవంలో మన చేతులతో ఒలిచిన ఆకులని ఆ దేవుడి మండపానికి యూజ్ చేస్తారంట. సో, దానికోసమని చెప్పేసి బయటొస్తుంటే ఇవి ఇచ్చారు మనకి. ఓకే మామ. ఇప్పుడు అయన్నీ కంప్లీట్ జేసేసుకున్నాం. పైన టెంపుల్ అవన్నీ కంప్లీట్ జేసేసాము. ఇక్కడ మీకు చెప్పాను గదా! గణేశుడుంటాడు, గడియారం ఉంటదని చెప్పా గదా! ఇప్పుడు గడియారం దగ్గరికొచ్చాం మనం. ఇప్పుడు ఈ గడియారం స్పెషల్ ఏంటంటే మీకు కనిపిస్తుందా? ఇప్పుడు పైన సన్‌రైజెస్ సన్ ఉంది గదా! ఎండొచ్చినప్పుడు ఆ షాడో అనేది కరెక్ట్‌గా మన ఫోన్‌లో ఎంత టైం అయిందో, బయట ఎంత టైం అయిందో అక్కడ ఆ స్టాచ్యూ ఆ కట్టడం ఏదైతే ఉందో దాంట్లో గూడా సేమ్ అలానే అక్కడ చూపిస్తుందనమాట. ఆ షాడో కరెక్ట్ టైము అక్కడ ఎగ్జాక్ట్‌గా లొకేట్ అయ్యి ఉంటదనమాట. మన తిరుమలలో ఇప్పటివరకు నేనెప్పుడూ రాలేదు అసలు. జీవితంలో ఇప్పటివరకు పేరు వినడమే గానీ ఎప్పుడూ రాలేదు. అంటే వచ్చాను, తర్వాత దర్శనం చేసేసుకున్నాను. దర్శనం చేసేసుకొని గుడులు, తర్వాత ద్వారాలు, తర్వాత ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ అసలు నిజంగా చెప్తున్నా. ఎంత బాగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారంటే నిజంగా అసలు సూపరుంది. ఇంకేంటంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే లోపల, బయట గానీ అసలు నేను తూర్పు ద్వారం, తర్వాత పడమర ద్వారం, ఉత్తర ద్వారం అవన్నీ తిరిగేసాను. తిరిగేసి ఇటు ఇంకా టెంపుల్స్ లోపల సైడ్ ఉన్నాయి. అవన్నీ తిరిగేసి ఆహ్, ఇప్పటి వరకు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పొస్తున్నాయి ఘోరంగా అసలు. ఎంతలా అంటే ఇప్పటి వరకు నేను చూసిన టెంపుల్స్‌లో ఒక 3, 4 చూసాను. ఇప్పుడే ట్రావెలింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి మనం ఒక 3, 4 టెంపుల్స్ దాకా చూసాను అంతే. అసలు సూపర్ అంటే సూపర్ ఆర్కిటెక్చర్ మాత్రం ఘోరంగా ఉంది అసలు. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా అసలు ఒక్కసారి మస్ట్ విజిటెడ్ ప్లేస్ నేను చెప్తున్నా కదా! చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా రండి. రండి ఎక్స్‌పీరియన్స్ చేయండి. దేవుని దర్శించుకోండి. మనకున్న ఒకే ఒక్క జీవితం మామ ఇది. దాన్ని మనం ఎంజాయ్ చేయకోకుండా ఉన్న డబ్బులతో వేస్ట్ చేసేసుకొని వేరే తిరుగుళ్ళకు పెట్టి, వేరే వేరే వాటికి పెట్టేసి ఇక్కడ మాట్లాడకూడదు అలాంటి మాటలు కాబట్టి నేను మాట్లాడట్లేదు. వేరే దుర్వినియోగం చేసేసుకొని జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు యూత్ అంతా. ఒక్కసారి మన దగ్గరున్న డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇలాంటి ప్లేస్‌లకి తిరగడానికి మనం ఎలా యూజ్ చేసుకోవాలనే దాన్ని మీరు ఆలోచించండి ఒకసారి. ప్రతి దానికి నిజంగా చెప్తున్నా నేను. ఎంత అంటే అంత అద్భుతంగా ఉంది గుడి మాత్రం. దేవాలయం సూపర్ అసలు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పటివరకు తిరిగి, చూసి మొత్తం ఎంజాయ్ చేసేసాము. పొద్దున్నే
ఇక అక్కడ గూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం గదా మామ. ఇక కిందకొచ్చేటప్పుడు మనం దేనికోసమైతే వెళ్ళామో, మనం అనుకున్న టైంకి కరెక్ట్‌గా గణేశుడు ఎదురొచ్చాడు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ మామ. గణేశుడితో దీవించుకుందామని జెప్పేసి అనుకున్నాను. కానీ కుదరలేదు. కానీ చూసాను. చాలా హ్యాపీ అనిపించింది మనసుకి. ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేసి చూసినందుకు మీరొక లైక్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి.